హలో ఫ్రెండ్స్, ఈరోజు కంపేరింగ్ క్వాంటిటీస్లో పర్సంటేజ్ టాపిక్లో ఒక క్వశ్చన్ చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ఎ స్కూటర్ వాస్ 34,000 లాస్ట్ ఇయర్. ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 20% దిస్ ఇయర్. వాట్ ఈస్ ద ప్రైస్ నౌ? సో ఇప్పుడు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నాను, ఏమేమి ఇచ్చారు అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఏం కనబెట్టాలి, సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ వచ్చి ఎలా కనబెట్టాలి. ఈ మూడు మనకి క్లారిటీ ఉందంటే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం ఇచ్చారు? ద ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ వాస్ 34,000. సో లాస్ట్ ఇయర్ స్కూటర్ ప్రైస్ ఇచ్చేశారు. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ బై 20% దిస్ ఇయర్. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది కూడా ఇచ్చేశారు. సో వాట్ ఈస్ ద ప్రైస్ నౌ? సో ఈ ఇయర్ ఆ స్కూటర్ యొక్క ప్రైస్ ఎంత, ఇది కనబెట్టాలి. సో ఫస్ట్ గివెన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ స్కూటర్ ప్రైస్ ₹34,000. ఇంకేమి ఇచ్చారు? ఇంక్రీజ్ పర్సంటేజ్. సో ఏం కనిపెట్టాలి? ఈ ఇయర్ స్కూటర్ ప్రైస్. సో ఫైన్ వచ్చి దిస్ ఇయర్ స్కూటర్ ప్రైస్. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? సో ఇచ్చిన డేటా పెట్టి మనం ఈ ఇయర్ స్కూటర్ ప్రైస్ ఎలా కనిపెట్టాలంటే, దిస్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ ఇయర్ స్కూటర్ ప్రైస్ ప్లస్ ఎంత ఎక్కింది కదా. సో లాస్ట్ ఇయర్ ప్రైస్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ ఎంత ఎక్కింది అన్నారంటే ఇంక్రీజ్ ప్రైస్, ఎంత ఎక్కింది. సో ఇప్పుడు వాళ్ళు ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇచ్చారు, మనం ఇంక్రీజ్ ప్రైస్ కనబెట్టాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 20% ఆఫ్ 34,000. సో 20% అంటే ఏంటి? 20/100 ఆఫ్ 34,000. సో క్యాన్సిల్ చేసామంటే మనకి 6,800 వస్తుంది. ఇప్పుడు దిస్ ఇయర్ స్కూటర్ ప్రైస్ ఎంత చూసాం కదా, లాస్ట్ ఇయర్ ప్లస్ ఇంక్రీజ్డ్ అమౌంట్. సో లాస్ట్ ఇయర్ ప్రైస్ ఇచ్చేసారు, డైరెక్ట్గా ఇచ్చేసారు క్వశ్చన్లోనే. 34,000 ప్లస్ ఇది ఇంక్రీజ్డ్ అమౌంట్ 6,800. సో రెండు యాడ్ చేసామంటే మనకి 40,800 రూపీస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.